హలో ఫ్రెండ్స్, ఇదొక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. మన రాజమండ్రిలోని మార్చి 11వ తారీఖు ఆర్టీసీ కాంప్లెక్స్ పక్క సందులోని హర్షిత ఎంటర్ప్రైజెస్ అనే ఒక గోడౌన్ ఉంది. వాళ్ళది గోడౌన్ ఒకటి ఉంది. దాంట్లో ఈ ప్లాస్టిక్ పైపులు అలాగే వాటర్ డ్రమ్లు అవి నిల్వ చేస్తూ ఉంటారు. ఆ గోడౌన్ మొత్తం ఫైర్ యాక్సిడెంట్ జరిగి మొత్తం కాలిపోయింది. దానికి గల కారణం మీకు తెలిస్తే దీనివల్ల ఇంత పెద్ద ఫైర్ యాక్సిడెంట్ జరిగిందా అనుకుంటారు. ఎందుకంటే మీకు నేను ఫుటేజ్ చూపిస్తాను. అసలు మంటలు ఎంత ఎత్తు వచ్చినాయి అంటే దగ్గర దగ్గర ఒక 5 ఫ్లోర్స్ 6 ఫ్లోర్స్ అంత ఎత్తు మంటలు, పొగ. మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా భయపడిపోయారు. ఎందుకంటే ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్ల వల్లే చాలా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతూ ఉంటుంది. మనకి ఆస్ట్రేలియాలో చూస్తుంటాం. ఆస్ట్రేలియా లేదంటే కొన్ని చోట్ల అమెరికా అలాంటి చోట్ల ఫైర్ యాక్సిడెంట్ జరిగి మొత్తం అడవంతా చాలా నాశనం అయిపోవడం అలాంటివి చూస్తుంటాం ఆస్ట్రేలియాలోని. ఇలాంటి చిన్న చిన్నవే దానికి దారి తీస్తాయి అన్నమాట. సో మనకి ఈ ఫైర్ యాక్సిడెంట్లు జరగకుండా ఉండాలి అంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. గోడౌన్ అయితే కంప్లీట్గా కాలిపోయింది. అండ్ పక్కనున్న చుట్టుపక్కల ఉన్న ఇల్లు కూడా చాలా వరకు డ్యామేజ్ అయ్యాయి. ఇలా జరగడానికి ఈ రాజమండ్రిలో ఇన్సిడెంట్ చెప్తాను నేను. ఇలా జరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అక్కడ సోమాలమ్మ టెంపుల్ ఉంటుంది. పాత సోమాలమ్మ టెంపుల్ అండి, చాలా ఫేమస్ అది. అది ఆ సోమాలమ్మ టెంపుల్లోనే ఒక జాతర సంథింగ్ ఏదో జరుగుతుంది. అయితే ఈ జాతరలో భాగంగా క్రాకర్స్ కాల్చారు. ఈ క్రాకర్స్ కాల్స్తూ తారాజువ్వులు వేస్తారు కదా, తారాజువ్వు ఒకటి వెళ్ళి ఒక కొబ్బరి చెట్టు మీద పడ్డది. కొబ్బరి చెట్టులో ఉన్న ఎండిపోయిన ఆకులు ఉంటాయి కదా, అవి కాలి అవి గోడౌన్. అయితే ఈ ఫైర్ ఇన్సిడెంట్స్ జరగడానికి గల కారణాలు రెండు ఉంటాయి. మెయిన్లీ 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి మనకు తెలిసిందే క్రాకర్స్, రెండోదేమో ఈ షార్ట్ సర్క్యూట్స్. అదే ఇంట్లోని వైరింగ్ సరిగ్గా లేక షార్ట్ సర్క్యూట్స్. ఈ షార్ట్ సర్క్యూట్స్ గురించి మాట్లాడుకుంటే మీకు 30 years అబోవ్ ఏజ్ ఉన్న బిల్డింగ్లోని ఖచ్చితంగా మీరు వైరింగ్ అనేది మార్చుకోవాలి. 20,000 అవుతుందా 30,000 అవుతుందా అని కాకుండా మంచి వైరింగ్ మార్చుకుంటే మీకు అప్పుడు షార్ట్ సర్క్యూట్ అనేది జరగకుండా ఉంటుంది. బాగానే ఉంది కదా అని వాడేశారు అనుకోండి, 30 ఏళ్ళు అయిపోయింది కదా, ఎక్కడికక్కడ కొంచెం ఊడిపోయి ఉంటుంది. మళ్ళీ అది వేరే దాంతో కలవడంతో షార్ట్ సర్క్యూట్ జరిగి ఇల్లు పాడయ్యి. సో ఇలాంటి షార్ట్ సర్క్యూట్స్ జరగకుండా ఉండాలి అంటే మీరు 30 years అబోవ్ ఉన్న బిల్డింగ్కి వైరింగ్ కంపల్సరీగా మార్చుకోండి. అండ్ సెకండ్ థింగ్, మెయిన్ థింగ్, మన ఇండియాలో ఎక్కువగా ప్రతిసారి మనం చూసేదే క్రాకర్స్. ఏదన్నా సరే క్రాకర్స్ ఉంటాయి. అది పెళ్ళి అవ్వనివ్వండి, లేదంటే చావు అవ్వనివ్వండి, లేదంటే ఇలాగ ఇదేంటిది ఆలయంలో ఏదన్నా సంబరాలు జరగనివ్వండి, లేదంటే పొలిటీషియన్స్ది ర్యాలీలు అవ్వనివ్వండి, ఏదన్నా సరే ఖచ్చితంగా క్రాకర్స్ అనేది ఉంటుంది. క్రాకర్స్ మనం కింద పేల్చుకుని, అంటే మామూలుగా కింద పెట్టి పేల్చుకుని ఏమన్నా ఉంటే పర్లేదేమో కానీ, ఏమన్నా 1000 వాలాలు లేదంటే చుచ్చుబుడ్లు లాంటివి ఏమన్నా పర్లేదేమో కానీ, ఈ గాల్లోకి వేసే తారాజువ్వలు మాత్రం వద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే అది ఎక్కడికి వెళ్ళి పడుతుందో తెలియదు, ఎక్కడ కాలుతుందో తెలియదు, ఏమవుద్దో తెలియదు. సో అది ఒక్కటే అవాయిడ్ చేయండి. అది ఒక్కటి తారాజువ్వలు మాత్రం ప్లీజ్ అది ఒక్కటే అవాయిడ్ చేయండి. ఇలాంటి ఫైర్ ఇన్సిడెంట్లు జరగకుండా చూడండి. నిజంగా చెప్పాలంటే ఎంత ఫన్నీగా ఉంది. ఆ తారాజువ్వు వెళ్ళి చెట్టు మీద, కొబ్బరి చెట్టు మీద పడడం ఏంటి, దానికి ఎండిపోయిన ఆకులు ఉండడం ఏంటి, అది కాలడం ఏంటి, అవి వచ్చి గోడౌన్లో పడడం ఏంటి, మీకు ఫుటేజ్ చూపిస్తున్నాను కదా. ఎంత దారుణమైన మంటలు అసలు, పెద్ద ఎత్తున. అదే ఇంకా అలా ఇల్లులు ఏమైనా ఖాళీ అనుకోండి, ఏంటి పరిస్థితి, ఎవరు ఆపుతారు? సో వద్దు, తారాజువ్వలు మాత్రం అది ఒక్కటే అవాయిడ్ చేయండి.